దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 138వ దావీదు కీర్తన చూడమ్మా. 138వ దావీదు కీర్తన మొదటి వచనములో, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి దైవజనులు పెట్టినటువంటి పైన హెడ్డింగ్ అది, కృతజ్ఞత స్తుతి పండుగలు. దేవునికి స్తోత్రం. ఈ 2025వ సంవత్సరం 11వ నెలలోనికి మనం ప్రవేశించడానికి కొద్ది రోజుల్లో 10 రోజులు దాటితే ఆఖరి నెల 12వ నెల డిసెంబర్ మాసంలో మరి ప్రవేశించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు ఈ రీతిగా సజీవులు ఉన్న దేశంలో ఆయన దయను బట్టి మనం ఉన్నాం. ఇక్కడ ఈ సంవత్సర కాలం అంతా మనల్ని కాపాడారు, మనల్ని పోషించారు. మనం బ్రతుకున్నామంటే ఆయన దయ, ఆయన కృప, ఇంకా ఎన్నో మేలులతో నింపి తృప్తిపరిచారు. కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా మనకు తోడైండి మనల్ని నడిపించినటువంటి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండి ఆయనను స్తుతించడానికి, ఆయన సన్నిధికి మరి దేవుడే మనల్ని ఆకర్షించి నడిపించారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కింద రాసుకొచ్చారు, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఎక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన జీవితకాలం అంతా కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఏమిచ్చిన ఆయన రుణం మనము తీర్చలేం. మన ఇంట్లో ఉంది, బయట మీటింగ్ జరుగుతున్నాయి, వీధుల్లో జరుగుతున్నాయి, టీవీలో జరుగుతున్నాయి, రేడియోలో జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దేవునికి ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని స్పష్టంగా రాశారంటే, పరిశుద్ధ ఆలయం ఉంది, అక్కడ చేరి సంఘముతో కూడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఎవరికుండే అవగాహన, ఎవరికుండే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ వాక్యముని దేవుడు గొప్ప చేశాడు. అందుకనే కిందకి రాసుకొచ్చారు, నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చూడమ్మా 2వ వచనములో, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యాన్ని మనం గొప్ప చేయాలి, వాక్యాన్ని గణపరచాలి. దేవునికి స్తోత్రం. వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనని గొప్ప చేస్తున్నామంటే అది నిజమవ్వాలంటే ఆయన వాక్యాన్ని మనం గొప్ప చేయాలి, ఆయన వాక్యాన్ని మనము నెరవేర్చాలి. ఆయన వాక్యాన్ని నెరవేర్చేవాడు అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు ఎక్కడ స్తుతించాలంటే ఆయన్ని, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలయమని, మందిరమని, సంఘమని ఎన్నో పేర్లతోటి మరి ప్రజలతో విరాజిల్లుతున్నాయి. కానీ అది పరిశుద్ధత కలిగినటువంటిది అయితేనే దేవుని వాక్యానుసారమైనటువంటి సంఘం. దేవునికి స్తోత్రం. అందులో ఏముండాలి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండాలి. మనుషులు ఎంతమంది ఉన్నారు కాదు, ఎంత విలువైనటువంటి మందిరం కట్టారు కాదు. ఆ మందిరము పశువుల పాకైనా అక్కడ అది ఉండాలడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆరాధించబడుతూ పరిశుద్ధుల మధ్యలో దేవుని యొక్క ఘననామం స్తుతించబడి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనే పరిశుద్ధ ఆలయం, దేవుని యొక్క సంఘం. ఆ సంఘం కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం. సంఘాన్ని మొట్టమొదట ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని ప్రేమించాడు. ప్రేమకు సూచనగా, ప్రేమకి త్యాగము అవసరం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. సంఘమును ప్రేమించాడు. అది ముడతైన, మచ్చైన, కలంకమైన డాగైనా అటుది మరి ఏది లేనటువంటిది స్వచ్ఛమైనటువంటి నిష్కలంకమైనటువంటి కన్యకగా సంఘాన్ని ఆయన ప్రేమించాడు. ఆయన వరుడుగా, పెండ్లి కుమారుడుగా, భర్తగా, దేవుడిగా, తండ్రిగా, నాయకుడిగా, యజమానుడిగా, కాపరిగా సంఘాన్ని ప్రేమించి ఆ ప్రేమ పీక్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి తన ప్రాణాన్ని పెట్టేశాడు దాని కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు బ్రతికి సంఘం కొరకు ప్రాణం పెట్టేటటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి కృపని దేవుడు మొట్టమొదట సంఘ కాపరికి అప్పగించాడు ఆయన. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి కాపరి, ఆ కాపరి పరిణితిలో ముందుకెళ్తూ ఉండగా ఆయన యొక్క పేర్లు మారుతున్నాయి. నాయకుడని, తండ్రి అని, కాపరి అని, యజమానుడని. దేవునికి స్తోత్రం. చివరికి సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు బ్రతికి సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి మొట్టమొదట పనికి పిలిచినటువంటి దేవుడు సంఘ కాపరిని పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము పెట్టడం అంటే ఏంటో, ప్రేమించడం అంటే ఏంటో, పిలవబడినటువంటి దర్శనంలో ఉన్నటువంటి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని ఆత్మచేత నింపబడి అభిషేకించబడి దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి దైవజనునికి ఆ విలువ తెలుస్తుంది. దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఆ సంఘం యొక్క విలువ, సేవకుని యొక్క విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతగా ప్రేమించాడైనా, ప్రాణం పెట్టాడు, అంతగా ప్రేమించాడు. సమయం వచ్చినప్పుడు పారిపోలేదు. కానీ జీతగాడు ఏం చేస్తాడండి? ఆయన జీతగాడు ఆ తోడుగాలు అలా సింహం కానీ క్రూర మృగాలు కానీ వచ్చినాయనుకోండి, జీతగాడైతే పారిపోతాడు. ప్రాణం ముఖ్యమా, జీతం ముఖ్యమా అంటే ఏమంటారు? ప్రాణమే ముఖ్యమని. ఆడు జీతం వద్దురా బాబు, ఏదో వస్తుంది అనుకుని వచ్చాం కానీ ఏమీ రావట్లేదు కాబట్టి చివరికి నా ప్రాణం మీదకి, పీకుల మీదకి వచ్చింది కాబట్టి బ్రతుకు జీవుడు అని చెప్పేసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆడు పారిపోతాడు. ఆడు జీతగాడు కానీ ఆడు సేవకుడు కాదు, కాపరి కాదు, పిలువబడినవాడు కాదు. రక్షింపబడి ఒక ఆత్మచేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచి గొప్ప చేసి దేవుని కొరకు బ్రతికేటటువంటి ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు. కానీ వాక్యం చెప్తుంది, యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ సంఘాన్ని ప్రేమించడానికి, యేసు ప్రభు ప్రాణం పెట్టినటువంటి ఆ త్యాగపూర్వకమైనటువంటి సమర్పణ కలిగినటువంటి దైవజనులు దేవుని యొక్క సంఘంలో నిలిచినటువంటి మనం చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంఘములో, పరిశుద్ధ ఆలయంలో ఆయన ఆత్మచేత నింపబడి ఆయన అప్పగించినటువంటి పని బుధాన్ని వేసుకుని ఆ సంఘాన్ని కాస్తూ తండ్రిగా, యజమానుడిగా ఆ అవసరమైతే బెత్తం గద్దించి అలాగా ఆ ప్రేమ చూపించి త్యాగం చేసి నిందలను తట్టుకుని అలాగ మరి పిడుగుతులు తింటూ మరి దూషణ మాటలు ఆ నిందలు భరిస్తూ వారు కలిగినటువంటి సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్నటువంటి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సంఘం. అందులో మొట్టమొదటి స్థానము సేవకుడిది. మన భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. స్త్రీ అయితే ప్రథమ పౌరురాలు, తర్వాత ప్రధానమంత్రి, తర్వాత మిగిలిన పోర్చుపోలియో అంతా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘానికి ప్రథమ పౌరుడు ఎవరు? సంఘ కాపరి, దైవజనుడు. ఒక అనుభవపూర్వకమైనటువంటి సత్యము నువ్వు ఆశీర్వదించబడాలంటే నాకు తెలిసినటువంటి అవగాహన ఏంటంటే, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి, దాని కొరకు ప్రాణం పెట్టాలి. నీ సేవకులను నువ్వు ప్రేమించాలి, వారి కోసం నువ్వు నిలబడి ప్రాణం పెట్టాలి. ఎందులో నీకు ఆశీర్వాదం కొరతగా ఉందో ఆ కొరతలో ఉన్నటువంటి ఆశీర్వాదం సమృద్ధిలోనికి వెళ్లకుండా నువ్వు చూడకుండా ఉండవు. నువ్వు దేవునికి స్తోత్రం. అబ్రహాం గురించి చెప్పారు. అబ్రహాం అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడని చెప్పుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు అన్నారు, ఓడిపోవడానికి జన్మించలేదు మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను గడి చేతిలో ఓడిపోకూడదు, జీవితం చేతిలో ఓడిపోకూడదు. నీ సంతోషాల విషయంలో, నీ ఆశల విషయంలో, నీ కోరికల విషయంలో నువ్వు చేయ పని అంతా సఫలం అవ్వాలంటే, నీవు జయ జీవితం జీవించాలంటే వాక్యాన్ని గొప్ప చేయను. వాక్యానుసారమైనటువంటి జీవితము నీ గెలుపుకి ఒక తొలిమెట్టది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ప్రేమించి దేవుడు ప్రాణం ఇచ్చినటువంటి సంఘములో ఆ పోర్చుపోలియోను కనుక మనం గమనించినప్పుడు ఆ సంఘాన్ని ప్రేమించాలి. ఆ సంఘానికి ఆ కాపరిగా ఉన్నటువంటి, తండ్రిగా ఉన్నటువంటి ఆ దైవజనుని కుటుంబాన్ని నువ్వు గణపరిచి ప్రేమించినప్పుడు ఆ సిస్టంలో వెళ్తూ ఉండగా దేవుడు క్రమక్రమంగా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉంటే ఆ యెహోవాను స్తుతించడానికి నువ్వు ఎక్కడ కూడుకుంటావు? నువ్వు పరిశుద్ధమైనటువంటి ఆలయంలో కూడుకుని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించావంటే ఇశ్రాయేలు స్తోత్రాల మీదకి దిగివచ్చినటువంటి దేవుడు నీ స్తుతుల బగి దిగివచ్చి
నిన్ను కడిగి ముత్యముగా చేసి సువర్ణంగా చేసి ఆశీర్వాదకరంగా చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన వాక్యాన్ని నువ్వు గొప్ప చేస్తే ఆ క్రమాన్ని నువ్వు పాటించాలి. పాటించినప్పుడు ఏంటంట, నీవు చెల్లించేటటువంటిది కృతజ్ఞత కలిగినటువంటి స్థుతి కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గొప్ప చేసినటువంటి కారణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మొర్ర పెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని సంఘాన్ని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సేవకుడిని, దేవుని కొరకే బ్రతికే బ్రతుకుని నువ్వు గొప్పగా తలంచుకుంటే, ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయంలో నీవు నిలిస్తే ఆయన ఏం చేస్తాడండి, నీ మొరాలకించి నీకు సమాధానం చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడేంటంటే నీకు సమాధానం చెప్తాడు ఆయన. నన్ను ధైర్యపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైనా ఒక ప్రశ్న వేసావనుకో, దానికి సమాధానం చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ధైర్యాన్ని కునుగుపోయావనుకో, నేను ధైర్యపరుస్తాడు దేవుడు ఆయన. భయపడకో, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన. నేను నీకు తోడై ఉండి ఎఫ్రాయిముని చేపడికి నడకనిరిపినట్టుగా నేను నిన్ను నడిపిస్తాను. పచ్చని పచ్చిక గల చోట్లకి నేను నిన్ను నడిపిస్తాను. శాంతికరమైన జలముల యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అలాగా నీకు ధైర్యం అయిపోతాడు దేవుడు ఆయన. ఇంకేంటంట, నీకు సమాధానం అయిపోతాడు ఆయన. నీ ప్రశ్నకి సమాధానం అవుతాడు ఆయన. నీ జీవితానికి ఊతం ధైర్యం అవుతాడు ఆయన. ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసి, ఆయన ఆలయంలో నువ్వు నిలిచి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాక్యానుసారంగా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించి, ఆయన వాక్యాన్ని, ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చినప్పుడు ఆయన నీకు ధైర్యం అవుతాడు. ఏంట్రా నీ ధైర్యం ఏంటని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆడికి ధైర్యం ఏమంటారా, 4 రూపాయలు చూసుకున్నాడు ధైర్యంగా ఉన్నాడు రా. ఏంట్రా ఆడు ధైర్యం ఏంట్రా, ఎవరిని లెక్క చేయట్లే, ఏముందిరా ఆడు ఇంటి పేరట వాళ్ళు 10 మంది ఉన్నారా, వాళ్ళని చూసుకున్నాడు ధైర్యంగా ఉన్నాడు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంట్రా ఆడికి అంత అహంకారం ఏంట్రా, ఏముందిరా మొన్నటి వరకు తింటాకే తిండి కూడా లేదు అడిగా, ఈ మధ్యకాలంలో అడిగా ఏదో ఉద్యోగం వచ్చిందా, ఆ ఉద్యోగాన్ని చూసుకున్నాడు మొత్తం వాడు మిడిసిపాటు అంతా, ఎంతకాలం ఉంటుందో చూద్దామని అంటారు. మనిషి ఒక్కొక్క దాన్ని చూసుకుని ధైర్యంగా బతుకుతున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ధైర్యం నా ధైర్యం ఎవరండి, నీ ధైర్యం నా ధైర్యం ఎవరో, దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు ధైర్యం అవుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన నీకు సమాధానం అవుతాడు. ఈ జీవితంలో ఈ చిక్కు ప్రశ్నలకి ఆయన నా పని అయిపోయిందండి, ఇంకా నేను లేవలేను, నేను కృంగిపోయాను, నేను నిలబడలేను, నేను పరిగెట్టలేను, నా వల్ల అవ్వదు, ఇంకా అయిపోయింది, నా జీవితమే నాకు ఒక ప్రశ్న అయిపోయిందండి. ఆ ప్రశ్నకి నా దగ్గరే సమాధానం లేదు. ప్రశ్న అయినటువంటి నీ జీవితానికి దేవుడు సమాధానం అవుతాడు. కృంగినటువంటి నీకు దేవుడు ధైర్యం అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే దేవుని నామాన్ని మనము ఏం చేసినప్పుడు, గొప్ప చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము గొప్ప చేసినప్పుడు, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. ఒక చిన్న మాట చెప్పి ముగింతాను. నేను ఒక 20 సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లో పంచాయతీ బోర్డు మెంబర్గా ఉండగా, అప్పుడు నేను ఉన్న టైంలో నేను బయట నుంచి నిలబడి మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి ఓ పత్రిక కట్టుకొచ్చి ఇలాగా ఆ జేబులో పెట్టారు, చేతికి ఇచ్చాడు. ఆయన చేతికి ఇస్తే ఆయన ఎలా చూసి, జేమ్స్ ఇది మీదే అని చెప్పేసి నా జేబులో పెట్టాడు ఆయన. అప్పటికి నేను ఇంకా అలాగా ఆ వ్యాపారం చేసేవాడిని, రాజకీయాల్లో ఉండేవాడిని. ఆ దేవుడు అలా నడిపించుకొని వెళ్ళాడు ఆయన. ఇద్దరం ఎవరో కాళ్ళు వెళ్ళిపోతే నేను తీర్చొస్తే ఏసే రక్షకుడు అని చెప్పేసి కిందకి రాసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. నాకు ఎందుకో మనసులో ఆలోచన కలిగింది. ఆ సంవత్సరం జనవరి 1కి ఆ ఊరిలో ఉన్న పంచాయతీ బోర్డు మెంబర్లకి, ఆ ఎంపీడీసీలకి, సర్పంచ్కి, ఎంపీపీకి, అపోజిషన్ వాళ్ళకి అందరికీ కూడా ఏం చేస్తామంటే, ఎంత పెట్టి కొత్త నిబంధనలు తీసుకుని ఒక్కొక్కటి గిఫ్ట్ బ్యాగ్ చేసి, ఒక యాపిల్కాయ, ఒక కమలాకాయ తీసుకుని, గిఫ్ట్ బ్యాగ్ లోపల ఏముంది, కొత్త నిబంధన, పైనేమో యాపిల్ కళ్ళు, కమలా పళ్ళు,
పట్టుకొచ్చి మొత్తం ఇంచుమించు తణుకు నియోజకవర్గంలో మాకు తెలిసినటువంటి రాజకీయ నాయకులు, ఎందుకంటే నేను అప్పటికే రాజకీయంలో ఉన్నాడు కాబట్టి నేను వచ్చినట్టు కంపల్సరీగా వెళ్తాను, రాణిస్తారు, తీసుకుంటారు కాబట్టి అందరికి ఇచ్చుకోండి వచ్చాం. ఎవరు కూడా ఈ గిఫ్ట్ బ్యాగ్లో ఏముందని ఎవరు అడగలేదు. కానీ సాయంత్రం 7 గంటలకు ఆర్మీ వెంకటరత్నం గారి దగ్గరికి వెళ్ళాను నేను. అన్నీ సర్దుకుని ఆర్మీ వెంకటరత్నం గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఈయన లేడు, కుర్చీలో కూర్చొని ఊగుతున్నాడు ఆయన 7 గంటలకి. ఈ టైంలో వచ్చేవాడి జేమ్స్ అంటే, ఇదిగోండి మీకు కమలాపల్లి యాపలపల్లి తీసుకొచ్చానని గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చాను. ఇంచుమించు 70 మందికి పైన బైబిల్ పంచిపెట్టి ఉంటాం, కొత్త నిబంధన. కానీ ఓహో ఇదేదో ఒకటి చెయ్యాలని ఆలోచన, దేవుడి మీద ప్రేమ ఉంటే ఏదో ఒకటి చేసుకొస్తావు నువ్వు. లేదా ఇంట్లో పడుకుని ఆ తర్వాత ఎప్పుడుకో తెల్లారి గట్లో తయారవుతావు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న సంఘటన, కనీసం అబ్రహాం ఇస్సాకు యాకోబులు అంటే కూడా తెలవనటువంటి ఆ కాలంలో పుట్టు క్రైస్తులమైనా కానీ నాకేమి తెలవదు. అది ఆ సిస్టమ్ బైబిల్ వాక్యానుసారంగా ఏమి తెలవదు నాకు. ప్రార్థన చేయడం ఏమీ లేదు. అలాగా గారంగా పెంచారు, పెరిగాం, అల్లసిల్లరగా తిరిగాం. దేవునికి స్తోత్రం. ఒక చిన్న సంఘటన బట్టి నా మనసులో ఏదో ప్రేమ కలిగి ఆ మొత్తానికి ఆ జనవరి 1 దగ్గరికి వచ్చేసింది. వచ్చినప్పుడు మొత్తం అందరికీ పంచిపెట్టాను. ఒక్కరు కూడా ఆ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోతే ఆ రాత్రిపూట ఆర్మీ వెంకటరత్నం గారు ఏంటిది అన్నాడు ఆయన. పెద్దోళ్ళే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వయసులో పెద్దోళ్ళకి మనం ఏం చేయాలి? గౌరవం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీకు దేవుని కృప ఏంటంటే పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎంతమందికి పంచి పెడితే ఒక్కలే ఏంటని అడగలేదు ఆయన. తీ అన్నాడు ఆయన. ఈయన తీత ఏముంది? బైబిల్ ఉంది దాంట్లో. బైబిల్ తీస్తే సడన్గా ఇలా చూశాడు ఆయన. ఏంటిది అన్నాడు ఆయన. ఏంటంటే నాకు తెలియదని చెప్పి ఇలా చూశాను నేను. అక్కడ రాసుకొచ్చారు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, యేసుప్రభు ఎదురయ్యారు. ఏంటి యేసుప్రభు ఏదో చెప్పారు ఏంటి అందరూ ఒక ఆయన వెనక్కొచ్చాడు, ఆ 90 ఎక్కడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా నేను ఇంతకుముందు చదివింది కూడా లేదు. ఎందుకని ఆయన అడుగుతుందట ఏంటి జేమ్స్ ఇది అని అంటే, ఆయన బైబిల్ తెరిచి కొత్త నిబంధన చేసి ఆ 90 ఎక్కడంటే వెంటనే ఏమన్నానంటే ఈ 90 కృతజ్ఞత లేదని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంది. 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు దేవుడు. ఒరే ఆలయానికి వెళ్ళి పాస్టర్ గారికి చూపించుకుని ఆ మోసే నియమించినటువంటి కానుక ఎంతో పాస్టర్ గారు చెప్తారు, నువ్వు 5 పైసలు 10 పైసలు ఇచ్చేసి కథలు చెప్పకరా బాబు. దైవజనుడు ఏం చెప్తాడో ఆ కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకుని మరలా తిరిగి నా దగ్గరికి రారా బాబు అని అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 10 మందిలో 90 కుష్ఠవ్యాధి నుంచి స్వస్థపరచబడిపోయి వాళ్ళు రోడ్లాండా తిరగడానికి వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక్కడు దేవుడి మాటను గొప్ప చేసి దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి ఆ స్తుతి చెల్లించడానికి ఆ కృతజ్ఞత చెప్పడానికి యేసుప్రభు దగ్గరకు వచ్చి పుట్టి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తున్నటువంటి నన్ను తల్లిదండ్రులు కూడా తృణీకరించి విసర్జించినటువంటి నన్ను ఈ రోజుని నీ ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను, నువ్వు దేవుడు అని నేను గ్రహించుకున్నానని ఆయనకి కాలుకి నమస్కారం చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కథ అంతా ఆయనకి చెప్పలేదు. కానీ ఏమంటే దేవుడు 10 మందికి మేలు చేస్తే ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి వెనక్కొచ్చాడు. దేవునికి స్తోత్రం. మనిషికి కృతజ్ఞత ఉండాలండి. అందుకనే మీకు బైబిల్ ఇచ్చాను అన్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత ఉంది కాబట్టే పట్టుకొచ్చి మీకు బైబిల్ ఇచ్చాను. ఎలాంటి యాపిల్ పూలు మీరు కొన్ని పంచిపెట్టే ఉంటారో యాపిల్ పూలు కమలాపూలుగా సబ్జెక్ట్ ఇదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ఆయన ఈ సంఘం కొరకై ప్రేమించి ప్రాణం పెట్టేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకుని ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకుని ఆయన స్తుతించాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు. పరిశుద్ధ ఆలయములు దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి ప్రేరేపించబడి అభిషేకించబడి ఆ దేవుని కొరకై తమను తాము ఆ సిలువకు కొట్టుకుని ఆ సిలువను ఎత్తుకుని దీని యొక్క బరువుని బాధ్యతను మోస్తున్నటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి ఆలయములు సేవకుల మధ్యలో విశ్వాసుల మధ్యలో మనం నిలిచినప్పుడు యేసు ప్రభునికి ధైర్యం అయిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటంటాడా నీ ప్రశ్నకి సమాధానం అయిపోతాడు ఆయన. నా జీవితమే నాకు ఒక ప్రశ్న. దేవునికి స్తోత్రం. అసలు నా జీవితం ఎలాగెళ్ళాలి, ఎలా ముగిసిపోవాలంటే వాళ్ళు ఎందుకు పుట్టానో తెలకుండా ఎందుకు పెరిగానో తెలకుండా ఎందుకు బతుకుతున్నానో తెలకుండా అలాగే చచ్చిపోవాలి నేను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది తెలుగు వాళ్ళకి ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుందని తెలుసు. నాకు ప్రశ్న తెలదు, సమాధానం తెలదు. అలా ఎందుకు పుట్టానో తెలకుండా, ఎందుకు పెరిగానో, ఎందుకు బతికానో, ఎందుకు చచ్చానో కూడా తెలకుండా సావలసిన నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ జీవము కలిగినటువంటి దేవుడు ఆయన కృప చేత, ప్రేమ చేత నన్ను పిలిచి, దేవునికి స్తోత్రం, జ్ఞానం ఇచ్చి, బుద్ధినిచ్చి, తెలివినిచ్చి, ఆత్మనిచ్చి, రక్షణనిచ్చి, ప్రాణం పెట్టి కొని ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన ఆలయంలోనికి మనల్ని చేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసి ఆయన కనపరిచావనుకో, ఏం జరగాలి అది ముందుకి జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నతోటే నీవు ముగించవలసినటువంటి అవసరత నీకు లేదు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న నీ జీవితంలో నీకు ఎదురైనప్పుడు ఆ ప్రశ్నతోటే ముగించవలసినటువంటి అవసరత లేదు, కానీ ఆయన నీకు సమాధానం అయిపోతాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన ధైర్యాన్ని కోల్పోయి ఒంటరిగా నిలబడవలసి కృంగిపోయినటువంటి స్థితిలో నీకు ధైర్యం అయిపోతాడు. ఆయన 10,000 మంది కుడి పక్కన, 1000 మంది ఎడం పక్కన పడినా ఏ అపాయము మమ్మల్ని సమీపించదు. దేవునికి స్తోత్రం. ఆయన అనుమతి ఇవ్వకుండా మరణం కానీ, మరణపు దూత కానీ, తెగులు కానీ నిన్ను అంటదో, ఏ కీడు నీకు కలగదు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తంలోనే ఇది జరుగుతుంది. కనుక ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన ఆలయంలో నిలిచి ఆత్మతో సత్యంతో ఆయనని ఆరాధించాలి. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవుడి నామాన్ని ఘనపరిచి, మనము కృతజ్ఞతాస్తుతి పండుగ కనుక ఇది, ఆయనను ఆరాధించి గణపరిచి మహింపరిచి, ప్రభువా నా తండ్రి నాయనా, నీ గురించి నువ్వు ఆలోచించుకో, పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకో. దేవునిని పరవశించి ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభా నా తండ్రి, నాకు ధైర్యం లేదు ప్రభా బ్రతకడానికి. నా జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు ప్రభా. నా తండ్రి, నీవే నా జీవిత ప్రశ్నకి నువ్వు సమాధానం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రమని హృదయపూర్వకంగా నోరు తెరిచి హల్లెలూయా హల్లెలూయా రబ తరగలగరబ హల్లెలూయా షందర కతరగలగర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా నోరు తెరిచి, ప్రభా నా తండ్రి, ప్రభా ఏదో నాటకంగా బ్రతుకుతున్నాను, సమాధానం ఉందని, ప్రశ్న ఉందని బ్రతుకుతున్నాను, ధైర్యం ఉందని బ్రతుకుతున్నానని కానీ ఈ వేషధారణ, ఈ నటనలో నుంచి నన్ను నిజంలోనికి నడిపించు ప్రభా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హృదయపూర్వకంగా హల్లెలూయా 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 హల్లెలూయా. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి,
చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా కళ్ళు మూసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడమ్మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నువ్వు నడిపించండి ప్రభువా గమ్యము వైపుకి, నీ చిత్తము నెరవేర్చడానికి ప్రభువా. నీ బిడ్డల్ని నీ వాక్యాన్ని గొప్ప చేసి కనపరిచి ప్రభా నాయనా, నీ వాక్యాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండగా నా ప్రభా, నీ బిడ్డలకి నీవే ధైర్యమై నా తండ్రి, నీ బిడ్డలకి నీవే సమాధానమై ప్రభా నాయన గమ్యానికి చేర్చి ప్రభా, నీ బిడ్డల జీవితంలో నీవిచ్చే సమాధానం, నీ బిడ్డలకు ధైర్యము, దీవెన, ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. నీకు స్తోత్ర. యెహోవా నీ మందిరంలో నుంచి నీ బిడ్డలను దీవిస్తున్నాం. కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి నీ చిత్తమా పట్ల నెరవేర్చి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.